నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ లో 32వ వార్డు అభ్యర్థిగా శ్రీ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుపొందడం జరిగింది. నల్గొండ తొలి మేయర్ గా బుర్రి చైతన్య విజయం సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. 32వ వార్డు అభివృద్ధి పదంలో ఒక స్మార్ట్ సిటీగా మార్చే విధంగా నా తొలి అడుగు ఉంటుందని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హవా చాటి మున్సిపల్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తున్నారు. ఈ అన్ని డివిజన్లలోని ప్రజలందరినీ కోరుకునేది ఒకటి, అన్ని డివిజన్లలోని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి గిఫ్ట్గా ఇచ్చాము. ఇప్పుడు కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేయడము గత 4 పర్యాయాలుగా కూడా ఎప్పుడు కూడా కాంగ్రెసే కైవసం చేసుకుంటుంది. లాస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా సేమ్ ఇద్దరికి ఈక్వల్ వచ్చి ఎక్స్ ఆఫీసర్స్ తోని వాళ్ళు కైవసం చేసుకున్నారు. ఈసారి మాత్రం మనం కాంగ్రెస్ మెంబర్స్ తోనే కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తున్నాము. నాకు తొలి మేయర్గా అవకాశం ఇచ్చిన మనకు మంత్రి గారు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుపొందడం 32వ వార్డు ప్రజలకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే పెద్ద ఎత్తున రాకిల్స్ కాలనీ 32వ వార్డు 48 వార్డులలో కల్లా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తూ అదేవిధంగా మరి శ్రీనివాస్ రెడ్డి గారి నమ్మకం మీద మరి గత 4 సంవత్సరాలు ఏ విధంగా గెలిపించారో అదే విధంగా ఈసారి గెలిపిస్తూ మరి భారీ మెజార్టీతో తొలి నల్గొండ మేయర్ గా మరి 32వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి చైతన్య గారి అత్యధిక మెజార్టీతో గెలిపించినారు. ముఖ్యంగా మంత్రి గారు కోమటిరెడ్డి గారు చాలా సీరియస్ గా తీసుకొని ఇక్కడ 48 వార్డులో 28 వార్డుల పైగా మరి ఇక్కడ కార్పొరేటర్ గెలిపించిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా నమ్మకం కొనసాగిస్తుందో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల ప్రజల్లో మరి అసంతృప్తి ఏర్పడి ఈ రోజు అసంతృప్తి కాంగ్రెస్ పై ఉందని చెప్పారు. కానీ ఈ మేయర్ తెలంగాణ రాష్ట్రంలో చూస్తే అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం మరి ప్రజలు ఎటువైపు గాలి వీస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2-3 సంవత్సరాల్లోనే సన్నబియ్యం పేదలకు వరంలాగా మారింది. 50,000 నిరుద్యోగులకు గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు ఇవ్వడం, అదే విధంగా మరి గ్యాస్ ఉచిత కరెంట్ ఇవ్వడం, గ్యాస్ పథకం పెట్టడం, మహిళల్లో చాలా ఉచిత బస్సు ఇవ్వడం కూడా ఇవన్నీ ప్లస్ పాయింట్ అయినాయి. మరి అదే విధంగా మరి భారీ మెజార్టీతో మేయర్ గారిని గెలిపించినందుకు మరి 32వ వార్డుతో పాటు అన్ని నల్గొండని మంచి అభివృద్ధి పదంలోకి తీసుకొస్తుందని చెప్పి అమృత 2 పథకాన్ని వినియోగించుకొని ముఖ్యంగా 32వ వార్డుని ఒక రూరల్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే విధంగా అడుగులేస్తుందని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మంచి భారీ మేరతో గెలిపించిన 32 ప్రజలకు నల్గొండ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.